సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి మందు కొడుతున్నాం అక్కడి పొలానికి. సో అటు వాటర్ పోవట్లేదు, ఇక్కడ ఒక గేట్ వాల్ ఉంటుంది, అది ఆఫ్ చేసి అటు పోతాయి వాటర్. సో ఆఫ్ చేసేసిన లెజ్గా ఇక పోయి మందు కొడదాం. సో గైస్, మనం ఫైనల్గా అయితే అడ్డాకాడికి గాను వచ్చేసినాం. ఇటు చాలా లేటుగా వచ్చింది నేను వచ్చినాక. సో ఇద్దరమే ఉన్నాం. సో ఇలా లాగేం లేదు, మందు కొట్టినాం, ఇంటికి వచ్చేసినాం, ఆరామ్సే వండుకొని రెస్ట్ తీసుకున్నాం. సో బాడీలో ఎనర్జీ లేదు ఎందుకో. ఎందుకంటే అక్షరంగాడు తెలుసుగా అవును నరేంద్ర అన్న కొడుకు వచ్చి మాట్లాడుతున్నాయంటే వచ్చిండా ఏడు ఇప్పుడు అలా గురిగా పాడు ఆడానా ఎప్పుడు లేని ఫస్ట్ టైం అది ఇంతవరకు మాట్లాడగానే వెళ్ళాను. చూద్దాం వచ్చినా. సో గాయస్, మనమైతే సల్మంట్ వేసినాం, కంటెంట్ ఏం లేదు. ఇప్పుడు ఎలా తీద్దాం కంటెంట్ అంతా. ఇప్పుడు కంటెంట్ ఎంత ఈజీగా క్రియేట్ చేస్తానో చూసి నేర్చుకోండి. సో గాయస్, ఈరోజు మనం వచ్చేసి స్టాక్ మార్కెట్ ఏంటిదో నేర్చుకుందాం. సో మనోనికి ఏం తెలియదంట, నెలకు 500 వేస్తావా, 100 రూపాయలు చిట్టి వేస్తాడట. సో అవి మనం మ్యూచువల్ ఫండ్స్ లేయని చెప్పినాం. సో దానికోసం ఒక గ్రో అకౌంట్ క్రియేట్ చేసిన ఇందాకనే. సో రిఫరల్ చేసిన, ఆ అమౌంట్ 200 వస్తాయి, ఎంత వస్తాయో చూద్దాం. మరి 100 రూపాయలు ఫస్ట్ అయ్యే ఉంది ఎత్తాల అవి వస్తాయో రావు, నీ అకౌంట్ కన్ఫర్మేషన్ అయినాక పడితే లేవట్లేదు. సో అట్లా మీరు కన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే బయట మనుషులకి వడ్డీలకి ఇచ్చుకోకుండా, బ్యాంక్ అకౌంట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయకుండా, సో టెక్నాలజీ గురించి నేర్చుకోండి. ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఎప్పటి నుంచో మొత్తం గవర్నమెంట్, ఆర్బీఐ మొత్తం లింకులు ఉంటాయి. చాలా పెద్దది ట్రేడింగ్ అనేది, ఈ స్టాక్ మార్కెట్ అనేది. సో ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, నో ట్రేడింగ్. ఒక మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి కానీ లంసమ్ అమౌంట్ మంత్లీనా అట్లా కట్టుకోవాలి. కానీ మనం ట్రేడింగ్ చేస్తే ₹1,00,000 పెడతా అంటే నడవదు అది. సో దానికి చాలా నాలెడ్జ్ కావాలి. మనం మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. సో కాకుంటే కొంచెం తక్కువలో రీసెర్చ్ చేస్తే అయిపోతుంది, అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. ఇక అట్లా అని బాండ్స్ ఉంటాయి, గోల్డ్స్ అనుకుంటా, సిల్వర్ అనుకుంటా, చాలా ఉంటాయి కథలు. సో అట్లుంటాయి అన్నమాట. సో అందుకే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో తెలుసుకోండి, అన్నిటి గురించి తెలుసుకోండి, ఎక్స్పెరిమెంట్లు చేయండి. వర్క్ అయితే వర్క్ అయింది, పోతే పోయినాయి. లచ్చలు అయితే పోవుగా, మా అంటే 200 అంటే ఈ పోయే ఏం కావు. మ్యూచువల్ ఫండ్స్ కన్సిస్టెన్సీగా ఉంటే ఏం పోవు, మనం ట్రేడింగ్ చేస్తేనే డబ్బులు పోతాయి. కాబట్టి ఫైనాన్షియల్గా చాలా ట్రిక్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోండి. సంపాదించినప్పుడు డబ్బులు దాచుకోండి, ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టండి, ఎక్కువ తక్కువ పెట్టకండి. సో మనోడు ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నాడు, సంపాదించినప్పుడు వేస్తాడు. దసరా వరకు తారదిద్దామని చూస్తున్నా. లక్కీ డ్రా పెట్టినట్టు కాదు. సో లక్కీ డ్రా అని స్కాములు చేస్తున్నారు, అవన్నీ నమ్మకండి. ఇవాళ రేపు బెట్టింగ్ యాప్స్ పోయినాయి, లక్కీ డ్రాలు వచ్చినాయి. ఇక రోజు స్కామ్ బయటకు వెళ్తూనే ఉంటుంది. సో ఇలాంటివన్నీ నమ్మకండి. ఇన్స్టాగ్రామ్లో ఏముంది, 3,000 పోతే తాగినంత విలువ కాదంటారు, మళ్ళీ ఇస్తారు 3,000 మళ్ళీ ఇస్తారు, లక్కీ డ్రా ఉండదు, ఏముండదు. ఆ 3,000 కోసమే వాళ్ళు లక్కీ డ్రాలు పెడతారు మళ్ళీ. అందుకే అవన్నీ నమ్మకండి. అండ్ 2026 18వ తారీఖు మేము నా అకౌంట్లో అయితే ₹50 ఉన్నాయి. నీ అకౌంట్లో 2,200 ఉన్నాయి. ఇన్ని కావాలి, 200 ఉన్నాయి గాయస్ ఆయన అకౌంట్లో. 2026 అయిపోయేసరికి మా బ్యాంక్ అకౌంట్లల్లో ఎన్ని డబ్బులు ఉంటాయి అనేది చూద్దాం. ఇక సో ఫైనాన్షియల్ ప్లానింగ్ వేస్తున్నాం కాబట్టి సంపాదించామా అనేది సెకండరీ. ఇప్పుడైతే చూసుకుందాం, జస్ట్ మాట ఇప్పటికంటే కొంచెం అప్పుడు ఎక్కువ ఉండాలి, అంత ఎక్కువ ఉండాలి. మినిమం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసినాం అనుకో అల్లేసుడు. సో డిసెంబర్ కల్లా ఎంత అవుతాయి, అసలు వేస్తామా వేయమా అన్నది చూద్దాం. 2027 అయిపోయేసరికి ఇద్దరు లైఫ్ సెట్ అయిపోవాలి, అంతేగా. లేకుంటే ఏం చేయలేం, ఏ బయలు కొద్దిగా వేస్ట్. ఇక అప్పుడు మ్యారేజ్ మంచి బాగా చూసుకోవాలి, అప్పుడు లోతు ఉండాలి, అంతే, డూ ఆర్ డై. సో గైస్, ఈరోజు అసలే అమావాస్య ఆదివారం, ఎక్కువసేపు ఉండొద్దు. టైం 8 అయ్యేలోపే ఇంట్లో పడదాం. సో సలిమంటగా ఆల్మోస్ట్ అయిపోయినది.
లెట్స్ గో అయ్యా పోయి ఇంత కూడు తిని పంటాం. చూద్దాం ఇంటికి పోయినాక వ్లాగ్ చేస్తా, ఇవాళ తక్కువ వస్తుంది వ్లాగ్. సో గైస్ ఇంటికి అయితే వచ్చేసి ఫుడ్ తిన్నాం, అయిపోయింది, వీడియో ఎడిట్ చేసేసినాం, పడుకుందాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.